Okay, well, hello everyone, welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. Right, I hope everyone is doing good. I am also good, but little కొంచెం throat infection, జలుబుగా ఉంది. మధ్యలో చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు. ప్లీజ్ అడ్జస్ట్ విత్ మీ. అయితే నిన్న కాక మొన్న మొన్న SBI ప్రిలిమ్స్ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది కదండి. దాంట్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ మీకు 16th or 17th ఈ మంత్ 16th or 17th SBI మెయిన్స్ జరగబోతుంది కాబట్టి క్లర్క్ మెయిన్స్ అండ్ దానితో పాటు నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామ్స్ కి కూడా అంటే ఇవాళ మనం చెప్పేటువంటి క్లాస్లో SBI ఎగ్జామ్ వాళ్ళకి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. వాళ్లతో పాటు బ్యాంకింగ్ టెర్మినాలజీ ఏదైతే ఉందో అది మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్ కి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి కేవలం SBI అంటే SBI అని మాత్రమే కాకుండా వేరే బ్యాంక్స్ కి కూడా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. అది డూ రిమెంబర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్. అందుకే నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం SBI న్యూస్లో SBIకి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో మాక్సిమం ఆ న్యూస్ అంతా కూడా ఒక వీడియోలో కవర్ చేస్తామని చెప్పి ఇవాళ మన సెషన్లో SBIకి రిలేటెడ్ న్యూస్ అన్ని కూడా కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా ఇవాళ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ వన్, వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ ఫర్ 2025. 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ లెవెల్లోనే బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ గా SBIకి గుర్తింపు లభించింది. SBI హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ 2 ప్రెస్టీజియస్ గ్లోబల్ ఫినాన్స్ అవార్డ్స్. ఒకటి వచ్చేసి ఏంటి అంటే వరల్డ్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్, ఇంకొకటి బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025. ఈ రెండు కేటగిరీస్ SBIకి, ఈ రెండు రికగ్నిషన్స్ SBIకి లభించాయి. బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా బేసిక్లీ ఇప్పుడు వాషింగ్టన్ DC ఇక్కడ ఏ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి? వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DCలో ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ అసలు SBI దాని ఆరిజిన్ చెప్పుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని బ్యాక్ డ్రాప్ చెప్పాలి అని అంటే ఒరిజినల్లీ ఇట్ వాజ్ నోన్ యాజ్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీనికి పేరుండేది. ఆ ఇంపీరియల్ బ్యాంక్ ని 1921వ సంవత్సరంలో దీన్ని ఫార్మ్ చేశారు. అయితే ఈ ఇంపీరియల్ బ్యాంక్ కూడా జస్ట్ ఒక సింగిల్ బ్యాంక్ కాదు, ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ 3 బ్యాంక్స్. ఆ 3 బ్యాంక్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి అని అంటే ఒకటి బ్యాంక్ ఆఫ్ బాంబే, ఇంకొకటి బ్యాంక్ ఆఫ్ క్యాల్కట్టా, ఇంకొకటి ఏంటి అని అంటే బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్. బ్యాంక్ ఆఫ్ బాంబే, క్యాల్కట్టా, మెడ్రాస్ ఈ 3 బ్యాంక్స్ కలిపి ఇంపీరియల్ బ్యాంక్ గా ఉండేది. అయితే ఈ 3 బ్యాంక్స్ ఒక్కొక్క బ్యాంక్ 1800s ఆ టైం పీరియడ్ లో ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క టైంలో ఫార్ములేట్ అయింది. అవన్నీ అవసరం లేదు. మీకు ఇంపీరియల్ బ్యాంక్ ఓల్డ్ నేమ్ ఆఫ్ SBI అని అడిగారు అనుకోండి, ఇంపీరియల్ బ్యాంక్ ఈజ్ ద కొలాబరేషన్ ఆఫ్ విచ్ బ్యాంక్స్ అని అంటే ఈ 3 బ్యాంక్స్ కలిపేసి ఇంపీరియల్ బ్యాంక్ అని చెప్పి ఉండేది 1921. మరి SBI గా ఎప్పుడు దాన్ని మార్చారు అని అంటే ఇంపీరియల్ బ్యాంక్ వాజ్ రీనేమ్డ్. SBIని అంటే ఇంపీరియల్ బ్యాంక్ ని రీనేమ్ చేసింది ఇన్ ది ఇయర్ 1955. 1955వ సంవత్సరంలో దీన్ని రీనేమ్ చేశారు. ఆఫ్టర్ నేషనలైజ్ చేసింది అప్పుడే, రీనేమ్ చేసింది కూడా అప్పుడే. నేషనలైజ్ చేసి రీనేమ్ చేశారు. నేషనలైజ్ చేయడం అంటే ఏంటి? ఏం లేదు, ఆ బ్యాంక్ అన్నది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లాగా అంటే గవర్నమెంట్ హయాంలోకి రావటం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హయాంలోకి రావటం, దానిని నేషనలైజ్ చేయటం అని అంటే అర్థం. రీనేమ్ అయ్యింది 1955లోనే, నేషనలైజేషన్ అయ్యింది కూడా 1955లోనే. అందుకే SBI నార్మల్ గా మనకి మిగతా బ్యాంక్స్ 14 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 14 బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లా డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేసింది, దే గాట్ నేషనలైజ్డ్ ఇన్ ది ఇయర్ 1969. దానికంటే ముందే SBIని నేషనలైజ్ చేశారు. వన్స్ మనకి ఒకసారి మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఇంపీరియల్ బ్యాంక్ వాజ్ రీనేమ్డ్ యాజ్ SBI ఇన్ విచ్ ఇయర్ ఇది అడిగారండి ఒకసారి ఎగ్జామినేషన్ లో. ఇప్పుడు దాన్ని కొంచెం డిఫరెంట్ గా రివర్స్ చేసి వేరేలాగా కూడా అడగటానికి ఆస్కారం ఉంది. అపాన్ నేషనలైజ్ చేసింది అప్పుడే, రీనేమ్ చేసింది కూడా అప్పుడే. అయితే ఎప్పుడు? దట్ ఈజ్ ఆన్ 1st July 1955. అది రీనేమ్ చేసింది, నేషనలైజ్ చేసి రీనేమ్ చేసింది 1st July 1955. కాబట్టి 1st July ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్
1st జూలైని ఏమైనా సెలబ్రేట్ చేస్తాం, దట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ SBI ఫౌండేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వన్. SBI ఫౌండేషన్ డే ఎప్పుడండి అని అంటే దట్ ఈస్ 1st జూలై. 1st జూలై 1955 నాడు నేషనలైజ్ చేసి దాన్ని రీనేమ్ చేశారు. కాబట్టి 1st జూలైకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, దట్ ఈస్ GST డే కూడా మనం 1st జూలై సెలబ్రేట్ చేస్తాం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే, అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ డే, అది కూడా 1st జూలై నాడు సెలబ్రేట్ చేస్తాం. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అయితే SBIగా రీనేమ్ చేసిన తర్వాత SBIకి మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరు పనిచేశారు? ఫస్ట్ చైర్మన్ ఆఫ్ SBI అంటే ఇంపీరియల్ బ్యాంక్ నుంచి SBIగా రీనేమ్ చేసిన తర్వాత మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరు పనిచేశారు? జాన్ మత్తై ఫ్రమ్ 1955 to 1966. కేవలం ఆ ఒక సంవత్సరం మాత్రమే ఆయన వర్క్ చేశారు. జాన్ మత్తై గారు మొట్టమొదటి రైల్వే మినిస్టర్ కూడా ఈయనే. ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా జాన్ మత్తై గారే. అండ్ SBIకి మొట్టమొదటి చైర్మన్ కూడా, ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ SBI కూడా జాన్ మత్తయ్యే. ఇవన్నీ ఇంపార్టెంటే. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ వచ్చిందండి? ఆఫ్ కోర్స్ RBI కానీ, SBI కానీ, SEBI కానీ ఇలాంటి మేజర్ ఫినాన్షియల్ హబ్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయనంటే ఇట్ ఈస్ ముంబై, మహారాష్ట్ర. దీని హెడ్ ఆఫీస్ అన్నది ఇక్కడ ఉంది. మనకి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నిటిలోకెల్లా ఇది ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే టాప్ మోస్ట్ బ్యాంక్, తోపు బ్యాంక్, ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి పేరు. మోస్ట్ రెప్యూటెడ్ బ్యాంక్, అదేవిధంగా మోస్ట్ సెక్యూర్డ్ బ్యాంక్, ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి బ్యాంక్, ఇవన్నీ SBIకి ఇంకా వేరే వేరే పేర్లుగా మనం చెప్పొచ్చు. దిస్ ఈస్ ద హిస్టరీ అండ్ బ్యాక్డ్రాప్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, దీస్ అకాలెట్స్ రికగ్నైజ్ SBIకి ఎందుకు బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్, ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు ప్రస్తుతం SBIకి చైర్పర్సన్ గా ఎవరున్నారు? చల్లా శ్రీనివాసులు శెట్టి సర్వింగ్ ఎస్ ద చైర్పర్సన్ ఆఫ్ SBI. SBIకి ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్ పేరే ఏంటి అని అంటే దట్ ఈస్ యోనో. దీనికి ఒక ఫుల్ ఫామ్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం. యూ ఓన్లీ నీడ్ వన్, దట్ ఈస్ యోనో. దీనికి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు యోనోకి. ఐఎమ్ ఆల్సో వన్ అమంగ్ దెమ్. యోనో లైట్ SBI, యోనోలో కూడా యోనో లైట్, యోనో SBI 2 టైప్స్ ఉంటాయండి. ఇట్లా మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. దానితో పాటు SBI నెక్స్ట్ వన్, SBI జాయిన్స్ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనకి అసలు బులియన్ అంటే ఏంటో తెలియాలి. వాట్ డూ యూ మీన్ బై బులియన్? ఇది మీకు స్క్రీన్ షాట్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మళ్ళీ నేను అడ్డుగా ఉన్నాను అది అనకుండా, దాని తర్వాత ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. బోత్ క్యాన్ బి స్క్రీన్ షాట్. రైట్, నెక్స్ట్ వన్, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. నేను యాక్చువల్లీ ఐ విల్ బి ప్రొవైడింగ్ యూ విత్ PDF. మన టెలిగ్రామ్ ఛానల్ PDF కూడా అప్లోడ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. నేను ఏదైతే రాశానో అదే మీరు కొంచెం స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ లో మన SBI కూడా వన్ అమాంగ్ దెమ్ అయిపోయింది రీసెంట్ గా. అసలు బులియన్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా అని అంటే ఏవైనా సరే బార్స్ కానీ, ఇన్గాట్స్ కానీ, కాయిన్స్ కానీ, బార్స్ రూపంలో, కాయిన్స్ రూపంలో, ఇన్గాట్స్ రూపంలో ఏమైనా ప్రెషియస్ మెటల్స్ ఉన్నాయనుకోండి, అది గోల్డ్ అయినా సిల్వర్ అయినా ప్లాటినం అయినా, ప్రెషియస్ మెటల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బార్స్, ఇన్గాట్స్, కాయిన్స్, అలాంటి వాటిని బులియన్ అంటాం. బులియన్ ఎక్స్చేంజ్ అని అంటే ఇప్పుడు మనం వాటిని ఇచ్చి వేరేవి కొనుగోలు చేయడం, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్. బులియన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం వీటిని, ఈ ప్రెషియస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ ప్రైస్ అన్నది రైజ్ అవుతా ఉంది, మనందరికి తెలుసు. గోల్డ్తో పాటు సిల్వర్ కూడా రైజ్ అవుతా ఉంది. షేర్స్లో పెట్టడం అది వేరు, నాట్ దట్ వన్. అదే కాకుండా షేర్స్ కాకుండా నార్మల్గా ఈ బులియన్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అన్నది ఇన్ ద నేమ్ ఆఫ్ వీటి పేరు మీద జరుగుతూ ఉంటుంది, దట్ ఈస్ బులియన్ ఎక్స్చేంజ్. SBI మొట్టమొదటి ఫస్ట్ గోల్డ్ ట్రేడ్ చేస్తుంది యాజ్ అ స్పెషల్ కేటగిరీ క్లయింట్ ఆన్ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ లో. దీని ద్వారా ఏంటి అని అంటే ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్ గా SBI యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు నేనున్నానండి, నేను సమ్ గోల్డ్లో కానీ ఇప్పుడు సిల్వర్లో కానీ వేరే ప్రెషియస్ మెటల్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తా, ఇట్లా ఏదైనా బ్యాంక్ అదే
నేను ట్రేడ్ చేయాలి అని అంటే డైరెక్ట్గా నేను కొన్ని షేర్స్ని కొనుగోలు చేసి ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చిందో అప్పుడు ఆ షేర్స్ని అమ్మేయాలి, లేదా లాస్ వస్తుంది అని తెలిసే ముందే అమ్మేసేయాలి. అది నేను చేసుకోవచ్చు ట్రేడింగ్ ఆర్ షేర్ ఎక్స్చేంజ్ అంటే. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తుందంటే ఎస్బీఐఏ మనం ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసి దాంట్లో ట్రేడింగ్కి సెపరేట్గా అమౌంట్ అని ఫిక్స్ చేసినప్పుడు ఎస్బీఐఏ మన తరపున ట్రేడ్ చేసి దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్స్ని అంటే మన తరపున షేర్స్ కొనుగోలు చేసి మన తరపున షేర్స్ అమ్మి మనకి ఇస్తుంది అనమాట. ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్స్, లేదు మనం ఇంత టైం లిమిట్ ఎంత టెన్యూర్ అయితే సెట్ చేసుకుంటామో ఆ టెన్యూర్లో కొనుగోలు చేసి అమ్మకం చేసి మనకి ఇస్తుంది. దానినే ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్ అని అంటారు. ఎస్బీఐ మన తరపున షేర్స్ కొనడం అమ్మడం చేసి పెడుతుంది అట్ IIBX 2024. కాబట్టి ఈ విధంగా స్ట్రాటజిక్ ఫోకస్ ఆన్ గిఫ్ట్ సిటీ తెలుసు కదండి, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్, దాన్నే గిఫ్ట్ సిటీ అని అంటాం. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అప్పుడు గుజరాత్ ప్లేస్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ షేర్స్ కానీ బాండ్స్ కానీ ట్రేడింగ్ కానీ అదేవిధంగా ఫారిన్ ఎక్స్చేంజ్ కానివ్వండి, FDIs ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ అవన్నీ కూడా గిఫ్ట్ సిటీ అక్కడ నుంచి జరుగుతాయి. గిఫ్ట్ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవచ్చు. సపోర్ట్స్ గవర్నమెంట్ గోల్స్ టు ఫార్మలైజ్ అండ్ మోడర్నైజ్ ఇండియాస్ బులియన్ ట్రేడ్. గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా మన క్లయింట్ సపోర్ట్ కూడా ఉంటుంది దీని ద్వారా. నెక్స్ట్ 7 key ఫినాన్షియల్ రూల్ చేంజెస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ November 2025. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వరకు మనం ఎప్పుడైనా డబ్బులు సిడిఎం ద్వారా క్యాష్ డిపాజిట్ మెషిన్ అంటాం కదా, ఏటీఎంలో సిడిఎంని యూజ్ చేసుకొని మనం క్యాష్ని ప్లేస్ చేసి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఒక సర్టన్ అమౌంట్ తర్వాత సమ్ 25 రూపీస్ 35 రూపీస్ ఇట్లా ఛార్జ్ చేస్తుంది మన ఎస్బీఐ. వాటితో పాటు ఇంకా కొత్త చేంజెస్ని తీసుకొని వచ్చింది ఎస్బీఐ. అది ఎప్పటి నుంచి అంటే నవంబర్ నుంచి. ఆ చేంజెస్ ఏంటి అంటే, ఒకటి బ్యాంక్ వెబ్సైట్ డొమైన్ నేమ్ అన్నది చేంజ్ చేయమంది. ఎందుకు అంటే ఇప్పుడు SBI.co.in ఆల్రెడీ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చాలా ఎక్కువైపోయాయి. ఫిషింగ్ అని, అదేవిధంగా మన వాటిని వాళ్ళు మార్ఫ్ చేసి ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా. ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయటానికి అందుకోసం అని చెప్పేసి డొమైన్ నేమ్ చేంజ్ చేసుకోమన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐబొమ్మ అనేది తీసుకోండి. ఇప్పుడు మొన్న రీసెంట్గా దీని నేమ్ చేంజ్ చేశారు కదా, డొమైన్ నేమ్ సర్వర్ దగ్గర డొమైన్ నేమ్ అని అంటే దాని పక్కన వచ్చేటువంటి ఎక్స్టెన్షన్స్ అవి ఏవైతే ఉంటాయో అది .in కానివ్వండి, .ab కానీ ఇట్లా మార్చుకుంటూ ఉండడం. ఆ డొమైన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయమని చెప్పేసి ఈ RBI SBIకి చెప్పింది. ఎందుకు? సో దట్ ఈ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ని తక్కువ చేయటానికి డొమైన్ నేమ్ని చేంజ్ చేయమని చెప్పింది. domain.bank.in. ఆ డొమైన్ వచ్చేసి ఏంటి? .bank.in is not and addresses to the exclusive internet domain .bank.in not later than October 31st. October 31st లోపే .bank.in అని రావాలి. SBI.co.in కాకుండా SBI.bank.in అట్లా డొమైన్ నేమ్ చేంజ్ చేసుకోవాలి. అది కూడా October 31st లోపే. అండ్ దిస్ మూవ్ ఎయిమ్స్ టు ఎందుకు? సైబర్ సెక్యూరిటీ కోసం, ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ని తగ్గించడానికి అండ్ ఇంక్రీజ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్. ఇలా డిజిటల్ బ్యాంకింగ్ని యూజ్ చేయాలి అన్నప్పుడు రైట్ ఎలాంటి రిస్క్ ఉండదు మనం యూజ్ చేసినా కూడా అని ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ని రావటం కోసం అని చెప్పేసి దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకొకటి ఆధార్ కార్డ్ అప్డేట్ రూల్స్. ఆధార్ కార్డ్ అప్డేట్ రూల్స్లో ఏమేమి ఇచ్చారు? November 1st నుంచి మన పేరు మార్చుకోవచ్చు, అడ్రస్ మార్చుకోవచ్చు, మొబైల్ నెంబర్ క్యాన్ బి ఎడిటెడ్, ఆన్లైన్లోనే ఎడిట్ చేసుకోవచ్చు యూజింగ్ మై ఆధార్ సైట్. దీనిని యూజ్ చేసుకొని దీని ద్వారా ఆధార్లో చేంజెస్ తీసుకొని రావచ్చు. రీసెంట్ అప్డేట్ రిపోర్టెడ్లీ రిమూవ్స్ ద రిక్వైర్మెంట్ ఫర్ ఇన్ ప్రాసెస్ విజిట్స్. దీని ద్వారా మనం బ్యాంక్కి వెళ్ళి చేంజ్ చేసుకోవడం అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మల్టిపుల్ నామినేషన్ ఫర్ బ్యాంక్ అకౌంట్స్. November 1st నుంచి ద న్యూ నామినేషన్ రూల్స్, అది మనం FD చేసినా RD చేసినా వాటికి కూడా న్యూ నామినేషన్ రూల్స్ అండ్ దాన్ని తీసుకొని వచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ హెస్ కన్ఫర్మ్డ్ దట్ బ్యాంకింగ్ లాస్ విల్ టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ దిస్ డేట్. అది November 1st, 2025 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా దీనికి మద్దతు తెలియజేసింది. అండ్ దీంతో పాటు SBI కార్డ్ చేంజెస్ ఫ్రమ్ November 1st, 2025. ఎట్లా చేంజ్ అవుతుంది అని అంటే ఆ రివిజన్ ఇన్ ఇట్స్ ఫీ స్ట్రక్చర్. మనం ఇప్పుడు SBI ATMని
సమ్ 3 times 5 times ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుందండి. అన్ని టైమ్స్ యూజ్ చేస్తే పర్వాలేదు, విత్డ్రాల్కి కానీ ఏదైనా దానికి విత్డ్రాల్, ఏటీఎం విత్డ్రాల్, దాని తర్వాత నుంచి ఎవ్రీ విత్డ్రాల్కి ఛార్జెస్ అనేవి లెవీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సిడిఎం, క్యాష్ డిపాజిట్ చేయటం, అవన్నీ కూడా ద న్యూ ఛార్జెస్ విల్ అప్లై టు సెలెక్ట్ ట్రాన్సాక్షన్స్. కొన్ని ట్రాన్సాక్షన్స్ లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ పేమెంట్స్ అండ్ వాలెట్ లోడ్స్, వీటన్నిటికీ. ఆల్సో ఎస్బీఐ కార్డ్ సేస్ దట్ 1% ట్రాన్సాక్షన్ అమౌంట్ will be charged on every wallet load transaction exceeding 1000. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం పేటిఎం వాలెట్ ఉంది లేదా ఫోన్పే వాలెట్ ఉందండి, దాంట్లోకి డబ్బులు లోడ్ చేసుకుంటాం. ఎందుకు లోడ్ చేసుకుంటాం మనం? సో దట్ ఎక్కడైనా మనం స్కానర్ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి పేమెంట్ చేసినప్పుడు పిన్ ఎంటర్ చేసేటువంటి అవకాశం ఉండదు, ఈజీగా వెంటనే ఇట్లా కొట్టేయచ్చు అని చెప్పేసి మనం వాలెట్లోకి క్యాష్ లోడ్ చేసుకుంటూ ఉంటాం. అట్లా 1000 లోపు అయితే పర్వాలేదు. 1000కి బియాండ్ మనం వాలెట్లోకి క్యాష్ లోడ్ చేసుకున్నప్పుడు 1% ఛార్జ్ అనేది పడుతుంది. అని అంటే 1000 రూపీస్కి ఎంత ఛార్జ్ అవుతుంది? 10 రూపీస్ ఛార్జ్ అన్నది ఛార్జ్ చేస్తుంది ఎస్బీఐ. ఇంకా అట్లా 1000 బియాండ్ 2000 అనుకోండి 20 రూపీస్, 10,000 అయితే 100 రూపీస్, అట్లా 1% ఛార్జ్ అనేది చేస్తుంది. 1% ఈజ్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్ పిఎన్బి లాకర్ చేంజెస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏం చేసింది? లాకర్, ఇప్పుడు మనకి గోల్డ్ బాగా ఉందనుకోండి, నా దగ్గర 100 తులాస్ ఆఫ్ గోల్డ్ ఉంది, అప్పుడు నేను ఏం చేస్తాను, తీసుకొని వెళ్ళి బ్యాంక్ లాకర్లో సేఫ్గా ఉంటుందని చెప్పేసి అక్కడ పెట్టుకుంటాం. ఆ లాకర్ ఏమైనా ఉట్టిగా ఇస్తారండి? సంవత్సరానికి బ్యాంక్ లాకర్కి ఇంత అని చెప్పేసి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఆ బ్యాంక్ లాకర్ మన సంవత్సరానికి యాన్యువల్ ఫీ కడతాం కదా, ఆ ఫీజుని తగ్గించింది బై పిఎన్బి ఫర్ డిఫరెంట్ లాకర్ కేటగిరీస్ యాజ్ పర్ నోటీస్. ద రివైజ్డ్ డేట్స్ విల్ కమింగ్ టు ఎఫెక్ట్. ఎప్పటి నుంచి ఎఫెక్ట్లోకి వస్తాయి అని అంటే, వీళ్ళు నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి 30 days నుంచి యాజ్ పర్ న్యూ రేట్ స్ట్రక్చర్ లాకర్ రెంట్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్. ఎంత అన్నది ఇవ్వలేదు, కాకపోతే రెడ్యూస్ అయ్యాయి అని మాత్రం మెన్షన్ చేశారు. లైఫ్ సర్టిఫికేట్ జీవన్ ప్రమాణ్ సబ్మిషన్, దీని గురించి మనం కరెంట్ అఫైర్స్ లో కూడా చెప్పుకున్నాం. రీసెంట్ గా ఒక క్యాంపెయిన్ ని కండక్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో భాగంగా పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో ఆ పెన్షనర్స్ అందరూ కూడా వాళ్ళ డిజిటల్ ఐడెంటిటీ ఆన్లైన్ లోనే వాళ్ళ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఈ సర్టిఫికెట్స్ లైఫ్ సర్టిఫికెట్స్ ని పొందొచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం. దాంట్లో భాగమే ఇది లైఫ్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయమంది. ఎందుకు అనంటే ఆ పర్టికులర్ పర్సన్ అసలు బతికున్నారా లేదా, వాళ్ళ పేరు మీద పెన్షన్ వస్తూ ఉంటుంది కదా, అకౌంట్లోకి పడిపోతూ ఉంటాయి డబ్బులు, ఆ పర్సన్ ఉన్నారా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయమని చెప్పింది. ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అందరూ కూడా దే ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ దిస్ యాన్యువల్ లైఫ్ సర్టిఫికెట్. ప్రతి సంవత్సరం దీన్ని ప్రొవైడ్ చేయాలి. దోస్ ఏజ్డ్ 80 years and above were allowed to submit their certificates from October 1st, 2025 నుంచే 80+ వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ యూపీఎస్ డెడ్లైన్. ద డెడ్లైన్ టు స్విచ్ ఫ్రమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పి ఇది వరకు ఉండేది, దానిని ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి మార్చారు కదా. అంటే ఇప్పుడు ఎన్పిఎస్ లో ఉండాలనుకుంటే దాంట్లోనే కంటిన్యూ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ కి మారితే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్ని పొందాలి అని అంటే ఆ బెనిఫిట్స్ అన్ని పొందాలి అని అంటే ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ ఆ స్కీమ్ కి మారాలి. ఒకసారి స్కీమ్ మార్చిన తర్వాత మళ్ళీ రివర్ట్ అవ్వటానికి ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ కి కూడా మార్చుకోమని చెప్పారు. అర్థమైందా? ఆ స్కీమ్ అనమాట అది. ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ కి మార్చుకొచ్చి ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. ఎప్పటి వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు? నవంబర్ లాస్ట్ వరకు, November 30 వరకు. దిస్ డెడ్లైన్ అప్లైస్ టు ఎలిజిబుల్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కి అప్లై అవుతుంది, ఆల్రెడీ రిటైర్ అయినటువంటి వాళ్ళకి కూడా ఇది అప్లై అవుతుంది. అండ్ ద లీగలీ వెడెడ్ స్పౌసెస్ ఆఫ్ డిసీజ్డ్ రిటైరీస్, ఎవరైతే రిటైర్ అయ్యి హస్బెండ్ చనిపోతారో వాళ్ళకు కూడా, ఆ వైఫ్లకు కూడా దిస్ ఈజ్ ఎలిజిబుల్, వాళ్ళు కూడా ఎన్పిఎస్ కి చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఎస్బీఐ బోర్డ్ అప్రూవల్. ఎస్బీఐ ఇష్యూస్ బాండ్స్ టు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కి ఎస్బీఐ బాండ్స్ ని అప్రూవ్ చేసింది. అదేంటి అని అంటే
టు రైజ్ అప్ టు 20,000 crores ఇన్ ది ఇయర్ 2026. ఆ ఇయర్లో అంతా రైజ్ చేయడానికి. మోడ్ ఏంటి? ఇష్యూ ఆఫ్ బేసల్ 3 కంప్లైంట్స్ బాండ్స్. బేసల్ అన్నది ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి నార్మ్స్, బేసల్ నార్మ్స్ అని అంటాం కదా. బేసల్ అన్నది స్విట్జర్లాండ్ లో ఒక ప్రాంతం, అక్కడ దీన్ని చేశారు కాబట్టి ఆ బేసల్ నార్మ్స్ అనేవి అట్లా కంటిన్యూ అవుతా వచ్చాయి అనుకోండి. ఆ బేసల్ 3 కంప్లైంట్ బాండ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ కరెన్సీ వచ్చేసి ఫండ్స్ టు బి రేజ్డ్ ఇన్ ఇండియన్ రూపీ. ఐఎన్ఆర్ అంటే ఏంటి? ఇండియన్ రూపీ. ఇన్వెస్టర్స్ ఎవరు? డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ మాత్రమే, వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మాత్రమే. అప్రూవల్ సబ్జెక్టెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్లియరెన్స్ వేర్ నీడెడ్, క్లియరెన్స్ కూడా కావాలి. మార్కెట్ రియాక్షన్ ఎస్బీఐ షేర్స్, దీని ద్వారా ఎస్బీఐ షేర్స్ అన్నవి ఇదివరకుతో కంపేర్ చేస్తే 1.74% పెరిగింది. దిస్ ఇస్ బెనిఫిషియల్ ఆర్ నాట్? Yes, of course it is. Right, next one. SBI raises $1 billion in syndicated dollar loan. సిండికేట్ అంటే తెలుసు కదా, ఈవెన్ మనం పుష్పలో కూడా సిండికేట్ అని చెప్పేసి చాలా సార్లు యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సిండికేట్ అంటే ఏంటి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ బిజినెస్ పీపుల్ కలిసి ఒక మాట అనుకొని దాన్ని లీడ్ చేయటం, దాన్ని సిండికేట్ అంటారు. ఇక్కడ అది కాదండి. సిండికేటెడ్ డాలర్ లోన్ అంటే ఏంటి అని అంటే SBI $1 billion in the largest dollar denominated syndicated loan this year, boosting డాలర్స్ ఫామ్ లో $1 billion ఈ లోన్ రూపంలో రైజ్ చేసింది. ఏంటి అని అంటే ఒక పర్సన్ కి లార్జ్ అమౌంట్ లో లోన్ ఇస్తే దానినే సిండికేటెడ్ లోన్ అని చెప్పేసి అంటారు. ఫారెన్ కరెన్సీ లోన్స్ బై ఇండియన్ ఇష్యూవర్స్ హ్యావ్ డ్రాప్డ్ 30% to $3.2 billion, a 4-year low. ఇది తగ్గిపోయింది. ఫారెన్ కరెన్సీ లోన్స్ అన్నవి తగ్గిపోయాయి. ఎందుకు? మనమే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. హవెవర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సీకింగ్ అప్ టు $3 billion అండ్ శ్రీరామ్ ఫైనాన్సెస్, ఇలా ఉన్నప్పటికీ కూడా రిలయన్స్ $3 billion తీసుకుంది, శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చేసి $250 million తీసుకుంది. అంటే ఏం లేదు, ఒక పర్సన్ కి లార్జ్ అమౌంట్ ఆఫ్ లోన్ ఇస్తే దట్ ఈస్ సిండికేటెడ్ లోన్ అని చెప్పి దానికి అర్థం. రైట్, నెక్స్ట్ వన్. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్. అకార్డింగ్ టు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఏం తేలింది అని అంటే ఇండియాస్ హౌస్ హోల్డ్ సెక్టర్ నెట్ ఫినాన్షియల్ సేవింగ్స్ ఆర్ ప్రొజెక్టెడ్ టు రీచ్ 22 lakh crores అయ్యాయి. హౌస్ హోల్డ్ నెట్ ఫినాన్షియల్ సేవింగ్స్ 22 లక్షల కోట్లు. ఇంత వచ్చింది ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం. ఇండియాస్ హౌస్ హోల్డ్ సెక్టర్ నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ వచ్చేసి ఎంత అంటే ఇంత. మ్యాక్రో ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఇది వచ్చేసి 6.5% ఆఫ్ జీడిపి. జిఎన్పి ఇవి తెలుసు కదండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ తెలుసు కదా. జీడిపి అంటే ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్ అవ్వచ్చు, ఫారినర్స్ అవ్వచ్చు, హూ ఎవర్ ద పర్సన్ ఇట్ మైట్ బి, ఇక్కడ ఒక సంవత్సరంలో తయారైనటువంటి వస్తువులు, దాని ద్వారా అందించేటువంటి సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ కి దాని ద్వారా వచ్చేటువంటి రాబడిని జీడిపి అని అంటాం. అదే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్స్ అండ్ వేరే దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇండియన్స్ తయారు చేసేటువంటి వస్తువులు, అందించేటువంటి సర్వీసెస్, వాటి ఇన్కమ్ నే మనం జిఎన్పి అని చెప్పేసి చెప్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి. ఈ జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపి, క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, నేషనల్ ఇన్కమ్ ఏంటి, ఇవి సెపరేట్ గా ఎకానమీ క్లాస్ సెపరేట్ వీడియో కూడా ఉంది, అది కూడా మీరు చూడొచ్చు మీకు కావాలి అని అంటే. అవసరం లేదనుకుంటే లైట్. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే తెలుసు కదా, మ్యాసివ్ లెవెల్లో ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఇండస్ట్రీస్ కానీ ఇట్లా పెద్ద మొత్తంలో జరిగితే బిజినెస్ రూపంలో, ట్రేడింగ్ రూపంలో, దట్ ఈస్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? హౌస్ హోల్డ్ రూపంలో, ఇండివిజువల్ లెవెల్లో జరిగితే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, దాన్ని మైక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి చెప్తారు. మ్యాక్రో ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఎలా ఉంది? హయ్యర్ సేవింగ్స్, మోర్ ఫండ్స్. సేవింగ్స్ ఎక్కువ ఉంటే మోర్ ఫండ్స్ ఫర్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ ఫినాన్సింగ్. రైట్, నెక్స్ట్ ఆర్బీఐ హైలైట్స్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ అన్నది అప్ 8.19%, 2.69 lakh crores సర్ప్లస్ ట్రాన్స్ఫర్డ్ టు గవర్నమెంట్. దీని ద్వారా గవర్నమెంట్ కి బెనిఫిటే కదండి, బెనిఫిట్ చేకూరినట్టే కదా. ఇంత బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? యు ఆల్ న్యూ. మనకు వచ్చినటువంటి ఇన్కమ్, మనం స్పెండ్ చేసినటువంటి ఎక్స్పెండిచర్, ఆ రెండింటిని మైనస్ చేస్తే ఎంత సేవ్ అయిందో దానినే బ్యాలెన్స్ షీట్ అని చెప్పేసి చెప్తాం. మన వచ్చినటువంటి అది సంపాదించింది ఖర్చు.
దట్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఎక్కువ ఉందనుకోండి, సంపాదన ఎక్కువ ఉండి ఖర్చు తక్కువ ఉంటే సేవింగ్స్ ఉంటాయి, లేకపోతే ఇది తక్కువ ఉండి ఇది ఎక్కువ ఉంది అని అంటే మనం లాస్లో ఉంటాం. ఫ్రాడ్ స్టాటిస్టిక్స్ ఏంటి? ఫ్రాడ్ వాల్యూ ట్రిపుల్డ్, ఫ్రాడ్ వాల్యూ కూడా అలాగే పెరుగుతూ పోయింది. అండ్ సిస్టమిక్ స్టెబిలిటీ, ఇండియాస్ ఫైనాన్షియల్ సిస్టమ్ రిమైన్స్ స్ట్రాంగ్, అయినప్పటికీ కూడా ఇలాంటి యాక్టివిటీస్ జరిగినప్పటికీ కూడా స్టేబుల్గా ఉంది అని చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వన్, ఆర్బీఐ స్లాబ్స్ పెనాల్టీస్ ఆన్ ఎస్బీఐ అండ్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇట్లా ఆర్బీఐ పెనాల్టీస్ ఎందుకు విధిస్తుంది ఒక బ్యాంక్ మీద అనంటే, ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కి తగ్గట్టు యాక్ట్ చేయకపోతే, ఏమన్నా అటు ఇటు అవకతవకలు చేస్తే ఫస్ట్ ఆర్బీఐ పెనాల్టీ ఇంత అని చెప్పేసి విధిస్తుంది. ఆ పెనాల్టీ విధించినప్పుడు దాన్ని వెయివ్ ఆఫ్ చేసుకోవటానికి, అంటే రుణమాఫీ లాగా చేసుకోవటానికి సరైనటువంటి జస్టిఫికేషన్ వచ్చేలాగా దాన్ని జస్టిఫై చేసుకునేటువంటి డాక్యుమెంట్స్, రీజన్ అన్నది ప్రొవైడ్ చేయాలి. అలా కాకుండా అలా రీజన్ అన్నది ప్రొవైడ్ చేయని పక్షాన ఖచ్చితంగా వాళ్ళు పెనాల్టీని కట్టాల్సిందే ఆర్బీఐకి. ఆర్బీఐ హాజ్ ఇంపోజ్డ్ మానిటరీ పెనాల్టీస్ ఆన్ 2 బ్యాంక్స్, 2 మీద. ఆ 2 బ్యాంక్స్ వచ్చేసి ఏంటి? ఎస్బీఐ అండ్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మొట్టమొదటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి ఏంటండి? ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇన్ ఇండియా? ప్రథమ్ బ్యాంకే కదా, ప్రథమ్ బ్యాంక్. రైట్, a penalty of 1.72 crores on SBI. ఎందుకు? నాన్ కంప్లైన్స్ విత్ SBI గైడ్లైన్స్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, స్టాట్యుటరీ అండ్ అదర్ రెస్ట్రిక్షన్స్, దాని గురించి. అండ్ పెనాల్టీ ఆఫ్ 1 crore, SBI మీద 1.72 crores, అదే జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి 1 crore. ఎందుకు? వైలేటింగ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్. ఓకే, SBI రివైజెస్ IMPS charges from August 15, 2025. న్యూ IMPS చార్జెస్. IMPS అంటే ఏంటండి? ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్, దట్ ఈస్ IMPS. ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్. ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఇది వరకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏమి ఉండేవి కాదు IMPS కి, ఇప్పుడు ఛార్జెస్ విధిస్తుంది. 25,000 నుంచి 1 lakh రూపీస్ వరకు అనుకోండి, 2 రూపీస్ ఛార్జ్ చేస్తుంది బ్యాంక్. 1 lakh నుంచి 2 lakh అయితే 6 రూపీస్, 2 lakh నుంచి 5 lakh అయితే 10 రూపీస్. ఇవి ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి మీకు ఎగ్జామ్ లో అడగొచ్చు, ఇంటర్వ్యూలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. జిఎస్టీ అన్నిటి మీద ఉంది. దీంతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, వీటికి. ఇప్పుడు IMPS అంటే అర్థమైంది కదా, IMPS కి, నెఫ్ట్ కి, జిఎస్టీకి, RTGS కి డిఫరెన్సెస్ తెలుసు కదండి. IMPS అంటే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్. దాని తర్వాత నెఫ్ట్ అంటే ఏంటి? నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. RTGS అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఇది ఇమీడియట్ గా డబ్బులు వెళ్ళిపోతాయి. నెఫ్ట్ అంటే ఏంటంటే బ్యాచెస్ వైజ్ డబ్బులు మనకి వెళ్తాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ బ్యాచెస్ వైజ్ వెళ్తాయి, అవర్లీ, హాఫ్ అన్ అవర్లీ, అట్లా బ్యాచెస్ చొప్పున డబ్బులు అనేవి క్రెడిట్ అవుతూ ఉంటాయి. RTGS రియల్ టైం, అంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగానే వచ్చేస్తాయి. కాకపోతే దీనికి మినిమం అమౌంట్ అన్నది ఉంటుంది. మినిమం అమౌంట్ వచ్చేసి ఎంత? 2 లక్షలు. మినిమం 2 లక్షల ట్రాన్సాక్షన్ ఏదైనా ఉంటే అప్పుడు RTGS చేయొచ్చు, వెంటనే పడిపోతాయి. మాక్సిమం లిమిట్ ఏం లేదు. నెఫ్ట్ కూడా మినిమం లిమిట్ ఏం లేదు, మినిమం 1 రూపీ, మాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు. IMPS కి మాక్సిమం లిమిట్ మాత్రం 5 లక్షలు ఉంది. మాక్సిమం లిమిట్ ఆఫ్ IMPS ఈస్ 5 lakh rupees. అదే డిఫరెన్స్. నెక్స్ట్, SBI రిపోర్ట్, UPI ట్రాన్సాక్షన్ సర్జ్డ్ ఇన్ 2025, రిలీజ్డ్ బై SBI ఎకనామిక్ రీసెర్చ్ డెవలప్మెంట్. యావరేజ్ డైలీ వాల్యూ అన్నది ఎన్ని క్రోర్స్? UPI అంటే తెలుసు కదా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, దట్ ఈజ్ UPI. ఈ ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్. QR కోడ్ అంటే ఏంటి? క్విక్ రెస్పాన్స్ కోడ్ అని చెప్పేసి చెప్తాం కదా, ఇది కూడా ఇంపార్టెంట్. యావరేజ్ డైలీ వాల్యూమ్స్ ఇంత ఉంది. UPI షేర్ ఇన్ టోటల్ డిజిటల్ పేమెంట్స్ వచ్చేసి 91%, ఇంత పెరిగింది. అయితే ఈ UPIs ని వాడేటువంటి టాప్ 5 స్టేట్స్ లో నెంబర్ 1 వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ లో ఏది ఉందండి? కర్ణాటక, థర్డ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్, ఫోర్త్ ప్లేస్ లో తెలంగాణ, ఫిఫ్త్ ప్లేస్ లో తమిళనాడు అన్నది ఉన్నది. ఇవి కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ టాప్ 5 స్టేట్స్ బై ట్రాన్సాక్షన్ వాల్యూ, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ బేస్ చేసుకొని ఇవి టాప్ 5 స్టేట్స్. టాప్ బ్యాంక్స్, రెమిటర్ బ్యాంక్ అంటే ఏంటి? రెమిటాన్స్ అంటే ఏంటండి? రెమిటర్ బ్యాంక్, అసలు రెమిటాన్స్ అంటే అర్థం తెలియాలి.
ఇప్పుడు ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ డబ్బులు పంపిస్తే ఆ ట్రాన్సాక్షన్ని రెమిటాన్స్ అని చెప్పేసి చెప్తాం. దట్ ఈజ్ రెమిటాన్స్. ఆ రెమిటర్ బ్యాంక్ వచ్చేసి ఎక్కువ మంది దేన్ని యూజ్ చేస్తున్నారు? ఎస్బీఐని యూజ్ చేస్తున్నారు. 5.2 బిలియన్ ట్రాన్సాక్షన్స్. బెనిఫిషియరీ బ్యాంక్ ఇక్కడ ఎక్కువ బెనిఫిషియరీ బ్యాంక్స్ ఏమున్నాయి? ఎక్కువ బెనిఫిషియరీ బ్యాంక్ వచ్చేసి ఎస్ బ్యాంక్. అంటే ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు ఎస్బీఐని యూటిలైజ్ చేస్తున్నారు. రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం ఏది ఉంది అని అంటే దట్ ఈస్ ఎస్ బ్యాంక్. ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయ్యాయి. నెక్స్ట్, ఎస్బీఐ లాంచ్ స్పెషల్ లోన్ బెనిఫిట్స్ ఫర్ డిఫెన్స్ పర్సనల్ అండ్ అగ్నివీర్స్. వీళ్ళకి స్పెషల్ లోన్ ని ఎస్బీఐ గ్రాంట్ చేసింది. దట్ ఈస్ 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫర్ అగ్నివీర్స్ అండ్ డిఫెన్స్ పర్సనల్. అగ్నివీర్స్ తెలుసు కదండి, అగ్నివీర్ కాన్సెప్ట్ అప్పుడెప్పుడో చెప్పుకున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి టర్మ్ని టెన్యూర్ని తక్కువ చేసి రిక్రూట్మెంట్ చేసుకొని ఫాస్ట్గా వేరే బ్యాచెస్ని మళ్ళీ రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళని అగ్నివీర్స్ అని అంటాం. లోన్ అమౌంట్ ఎంత అండి? అప్ టు 4 lakhs, 4 లక్షల వరకు వీళ్ళు లోన్ తీసుకోవచ్చు ఫర్ అగ్నివీర్స్ విత్ ఎస్బీఐ శాలరీ అకౌంట్. ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఉంటే వాళ్ళకి లోన్ అమౌంట్ ఇస్తుంది. కొలాటరల్, ఎటువంటి కొలాటరల్ అవసరం లేదు. కొలాటరల్ అంటే ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ షూరిటీ. ఆ షూరిటీ లాగా ఏదైనా బాండ్స్ పెట్టడం కానీ, ఇంటి సర్టిఫికెట్స్ పెట్టడం కానీ, దట్ ఈస్ కొలాటరల్ అని అంటే. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఏంటి? ప్రాసెసింగ్ ఫీ ఏం లేదు. జనరల్గా మనం ఏదైనా మీడియేటర్ బాడీని యూజ్ చేసినప్పుడు మధ్యలో ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఇప్పుడు మీరు అమెజాన్లో ఏదైనా ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేసి ఈఎంఐని పెట్టుకున్నారు అనుకోండి, 6 months, 9 months, 12 months, 3 months ఏదో ఒక ఈఎంఐ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నో కాస్ట్ ఈఎంఐ అని ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ అని అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ పడదు అని నో కాస్ట్ ఈఎంఐ. బట్ ఆ నో కాస్ట్ ఈఎంఐ ఉన్నప్పటికీ కూడా ప్రాసెసింగ్ ఫీ, వాళ్ళు ప్రాసెస్ చేసినందుకు ఫీని వసూలు చేస్తారు. కానీ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ కూడా లేదు. వేవ్డ్ ఆఫ్ అంటే ఏంటి? మాఫీ చేశారు అని అర్థం. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10.50%. ఇది రీసెంట్గా September 30 అంటే ఈ దివాళీ సందర్భంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 10.50 ఇంట్రెస్ట్ రేట్. అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి? వాళ్ళ శాలరీ ప్యాకేజ్లోనే ఇది పార్ట్ లాగా ఉంటుంది. 0 balance అకౌంట్ ఉండొచ్చు, ఫ్రీ గోల్డ్ డెబిట్ కార్డ్, దాంతోపాటు 50 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏటీఎం అండ్ యాన్యువల్ ఫీ, ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్ వాటి మీద యాన్యువల్ ఫీ ఉంటుంది కదా, అదేమీ ఉండదు. రైట్, నెక్స్ట్ వన్, కంపారిజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ 444 days స్పెషల్ ఎఫ్డీస్. ఎఫ్డీస్ ఇది వరకు ఎస్బీఐలో సమ్ 366 days అని చెప్పేసి ఒక ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత 400 days అని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు 444 days అని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 444 ఏంటి అని అంటే మనం ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ అని సెలెక్ట్ చేసుకుంటాం కదా, అక్కడ 444 అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఎక్కువ వస్తుంది. ఐ హ్యావ్ ఆల్సో డన్ ద సేమ్ థింగ్. 366 ఉన్నప్పుడు ఆ ఎఫ్డి చేస్తుంది, తర్వాత 400, ఇప్పుడు 444 ఉన్న తర్వాత అంటే ఇంట్రెస్ట్ రేట్ మనం 1 లక్ష రూపాయలు చేసామనుకోండి, సమ్ 8,000 to 9,000 8,000 వరకు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది 444 days అని చెప్పేసి చేస్తే. ఎఫ్డి చేస్తే మరి తీసుకోవచ్చా మేడం, మధ్యలో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే అని అంటే ఎస్, ధారాళంగా తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అప్పటిదాకా ఎంత ఇంట్రెస్ట్ అయితే కలెక్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ ఇస్తారు. కొంచెం బ్యాంక్ అన్నది కొంచెం పెనాల్టీని విధిస్తుంది, సమ్ 50 rupees 100 rupees అట్లా పెనాల్టీ విధించి మనకి డబ్బులు వచ్చేస్తాయి అనమాట. సీనియర్ సిటిజన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత? అందరికి జనరల్ పబ్లిక్ కి 6.7%, సీనియర్ సిటిజన్స్ కి 7.20%, సూపర్ సీనియర్ సిటిజన్స్ అయితే 7.45%. ఇప్పుడు 1 లక్ష తీసుకున్నాం అనుకోండి, 8,00,000కి 8,418 ఆన్ మెచ్యూరిటీ, అది ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇంత. నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్కీమ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా స్క్వేర్ డ్రైవ్ డిపాజిట్, దాంట్లో కూడా ఈ ఆప్షన్ ఉంది 444, అక్కడ కూడా సేమ్ 6.6, 7.1, 7.2, కొంచెం చేంజ్ అయింది. ఇక్కడ 6.6, ఇందాక 6.70 కదా, అది మార్పు, చిన్న మార్పులు అంతే. ఐడిబిఐ బ్యాంకులో కూడా ఉంది, దాని పేరు వచ్చేసి ఉత్సవ్ ఎఫ్డి, ఇక్కడ కూడా 444 days సేమ్. ఇక్కడ ఎస్బీఐకి సేమ్ 6.70, సీనియర్ సిటిజన్స్ కి ఇంతే అనమాట, సేమ్ ఉన్నది. కెనరా బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్ లో కూడా ఉంది, కాకపోతే ఇది తక్కువ 6.50. ఇందాక చెప్పినటువంటి బ్యాంక్ వాటన్నిటితో కంపేర్ చేస్తే తక్కువ. సీనియర్ సిటిజన్స్ ఇవన్నీ కొంచెం తక్కువ అంతే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం,
ఇంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత వృష్టి దాని పేరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది? అమృత వృష్టి ఫిక్స్డ్ డిపాజిట్. రైట్. నెక్స్ట్ వన్, SBI లిస్ట్ 500 million Reg S bonds, registered S bonds on NSE 9 in GIFT City. ఏం చేసింది అంటే 500 million రెగ్యులేషన్ ఎస్ బాండ్స్ అంటే ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్లీ రెగ్యులేషన్ ఎస్ బాండ్స్ అంటే ఇప్పుడు యుఎస్ లో క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఆ యుఎస్ లో ఉన్నటువంటి అక్కడ యుఎస్ నుంచి బాండ్స్ ని అమ్మడం చేస్తుంది, బాండ్స్ సేల్ చేస్తుంది. కాకపోతే ఎవరికి? నాన్ యుఎస్ సిటిజన్స్ కి బాండ్స్ ని అమ్ముతా ఉంటుంది. అదే ఈ కాన్సెప్ట్ అనమాట. కూపన్ రేట్ వచ్చేసి ఎంత? 4.50%. ఇంత ఇంట్రెస్ట్ రేట్. ఇష్యూడ్ త్రూ SBI's London branch on SBI's London branch, not from UK. SBI's London branch on September 9. లిస్టింగ్స్ వచ్చేసి సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్, NSE వీటిలో లిస్ట్ అవుట్ చేసి పెట్టారనమాట. ప్రైజింగ్ వచ్చేసి 75 basis points అబోవ్ బెంచ్ మార్క్. క్రెడిట్ రేటింగ్ ఓకే, స్టాండర్డ్ అండ్ పువర్, ఫిచ్ క్రెడిట్ రేటింగ్స్ ఇచ్చింది. సిగ్నిఫికెన్స్ ఏంటి? గ్లోబల్ ప్రెజెన్స్ అండ్ సపోర్ట్స్ గిఫ్ట్ సిటీ. దీనివల్ల ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అన్నది లభిస్తుంది. ఓకే, దట్స్ ఆల్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ today. That's all for today. Thank you so much. Okay, thank you so much అండి. అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SBI కి రిలేటెడ్ న్యూస్. అది ఇప్పుడు ఈ థింగ్ అర్థమైంది కదండి. రెగ్యులేషన్ ఎస్ బాండ్స్ అంటే ఏంటి అని అంటే ఆ ప్రాంతం నుంచి, ఇప్పుడు లండన్ బ్రాంచ్ నుంచి అక్కడ వాళ్ళకి కాకుండా వేరే ఫారినర్స్ కి వాళ్ళకి బాండ్స్ ని అమ్మడం చేస్తూ ఉంటుంది త్రూ SBI. దాని ద్వారా ఏమవుతుంది? మొత్తం గ్లోబల్ లెవెల్లో SBI మన భారతదేశపు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా గ్లోబల్ లెవెల్లో ఇంప్రూవ్ అవ్వటానికి, ఎన్హాన్స్ అవ్వటానికి ఇది పనిచేస్తుంది. అండ్ దీనితో పాటు RBI గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే RBI వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1935. RBIని ఎస్టాబ్లిష్ చేసింది 1st April 1935. దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే 1st April ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫినాన్షియల్ ఇయర్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1st April నుంచి 31st March వరకు. RBI ఏ ఇయర్ లో నేషనలైజ్ అయ్యింది? RBI గాట్ నేషనలైజ్డ్ ఇన్ ది ఇయర్ 1949. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలకి నేషనలైజ్ అయింది. RBIకి మొట్టమొదటి గవర్నర్ గా ఎవరు పనిచేశారు? ఆస్బాన్ స్మిత్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్. అదే RBIకి ఫస్ట్ గవర్నర్ గా ఎవరు పనిచేశారు? CD దేశ్ముఖ్. ఈయన ఎప్పుడు అనంటే పోస్ట్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత RBIకి మొట్టమొదటి గవర్నర్ ఎవరు అనంటే CD దేశ్ముఖ్ అని చెప్పాలి. అలా కాకుండా స్వాతంత్రం రాకముందు ఫస్ట్ గవర్నర్ అని ఇస్తే ఆస్బాన్ స్మిత్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ RBIకి గవర్నర్ గా ఎవరున్నారు? సంజయ్ మల్హోత్రా is serving as the governor of RBI. 26th governor of RBI గా సంజయ్ మల్హోత్రా పనిచేస్తున్నారు. RBI ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు RBIని ఎస్టాబ్లిష్ చేశారు? హిల్టన్ యంగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారు. RBIకి ఇంకొక పేరు ఏంటండి? వాట్ ఈస్ ద నిక్ నేమ్ ఆఫ్ RBI? బ్యాంకర్స్ బ్యాంక్, లెండర్స్ లాస్ట్ మైల్, ఇవన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్, నిక్ నేమ్స్ ఆఫ్ RBI. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. తర్వాత సెషన్లో మరలా కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. ఎవరైనా మన ఛానల్ని లెర్నర్స్ ప్రో బై రేష్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా కరెంట్ అఫైర్స్ యూ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్. ఐ మైట్ ఆర్ మైట్ నాట్ బి కంపైలింగ్ కరెంట్ అఫైర్స్. కాకపోతే డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం సివిక్ అడ్డా అనేటువంటి ఛానల్ ద్వారా. దానిని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ కరెంట్ అఫైర్స్ అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏమన్నా ఇట్లా బ్యాంకింగ్ రిలేటెడ్ కావాలి అంటే వాటి గురించి కూడా మేము ముందుకు వస్తాను ఖచ్చితంగా. కాబట్టి అస్సలు మర్చిపోకుండా డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ.